కదండి ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి పిఠాపురంలో? ఎవరొస్తే బాగుంటదేముందండి మేము పవన్ కళ్యాణ్ గారికి చేద్దాం అనుకుంటున్నామండి. ఆ! ఎందుకనండి? ఏమన్నా నమ్మకం ఉందా? రేట్లు ఊరికే పెరిగిపోయండి. చేయలేకపోతున్నాం. చాలా రేట్లు పెరిగిపోవడం వల్ల మాకు కూలి పని కూడా సరిగ్గా లేదు. ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎంత వస్తుందండి నెలకి? నాకైతే 15,000 వస్తుందండి. 15,000 అంటే ఎక్కడ సరిపోతుంది చెప్పండి? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సరుకులు, నిత్యావసర కరెంటు బిల్లులు, తర్వాత ఈ వాడకాలు ఇంట్లో వాడకానికి ఫ్యామిలీకి వచ్చి సరిపోతాం లేదండి, ఇబ్బంది పడిపోతున్నాం. అదండి. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాడంటారా? గెలుస్తాడండి, ఎందుకు గెలరండి? ఖచ్చితంగా గెలుస్తాడు. మరి మీకు ఎలాంటి మంచి జరుగుద్ది అనుకుంటున్నారు? ఆయన వస్తే కొంచెం ఏదో మాకు ఈ రేట్లు కొంచెం తగ్గించి కొంచెం ఏదో పరిశ్రమ కొంచెం మనకు బాగుంటాయి, అంత అన్ని విధాలుగా బాగుంటుందని ఆలోచిస్తున్నాం అండి. సిల్క్ హబ్ అని ఇలాంటివి పెడతామంటున్నారు. మొన్న వచ్చారండి, వచ్చి అన్నారు అన్ని మేము చేసి పెడతాం, మీకు ఎందుకు అన్నారు. అందు గురించి మనకు చేస్తామండి, కంపల్సరీ చేస్తాం. ఆయన వస్తే చేస్తాడని నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ వస్తే చేస్తారని నమ్మకం కూడా ఉందండి. సరే చూస్తున్నారా? అవకాశం ఇస్తున్నారా? ఇస్తామండి, కంపల్సరీగా ఇస్తామండి, గ్యారెంటీగా చెప్తున్నాను. అంటే పవన్ మరి వైసీపీ కూడా ₹1,00,000 ఇస్తామంటుంది. మరి ఇంటికి 1,00,000 ఇస్తాం, మాకు ఓటేయండి అంటున్నారు. అవన్నీ వద్దండి, 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, డబ్బు అండమే కానండి. ఇంకో విషయం చెప్తున్నాను, మీ దాకా వచ్చాక కూడా ఈ ఏరియా మా దాకా పంచిన వాళ్ళు లేరండి. అది కూడా చెప్తున్నానండి. మీ దాకా వస్తుంది, ఫ్రెండ్స్ మీ దాకా వస్తుంది కానీ మా దాకా ఇచ్చేవాళ్ళు లేరండి. ఎత్త 1000, 500, 400 ఎత్త 2,000 ఇవ్వడం ఉన్నదని తినేడు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం చూసి కూడా ఉండలేదండి. అలా చేస్తున్నారు. ఏదైనా మంచి సెట్కి వెళ్తుంటే కనిపించడం లేదండి. మెయిన్ ఆయన మనకు కావాల్సిన పనులు చేస్తలేదు సార్. డబ్బు కాదండి నాకు కావాల్సింది, ఏదైనా పని వచ్చింది అనుకోండి చేస్తాం. అది మా మరదలో కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, ఇళ్ల స్థలం ఇస్తాను, డబ్బులు ఇచ్చుకున్నారు, ఇళ్ల స్థలం లేదు, ఏం లేదండి. ఆవిడకి ఏం లేదండి, అద్దెంట్లో ఉంటుంది బయట. ఇలాంటివన్నీ జరిగాయండి. అని చేత ఇంక మేము జరగదండి, ఇంక అది జరగవలసిన పని లేదండి. మా ఫ్యామిలీలో మాకు జరగదండి. మా 4 ఓట్లు ఉన్నాయి, మేము 4 ఓట్లు ఈయనకే చేసేసి పెడతాం. అదండి. అంటే నమ్మకం ఉంది ఆయన మీద చేస్తాడని. మాకు ఏదైనా కూడా చేసి పెట్టాలండి. ఇప్పుడు ఆయన వచ్చాడంటే మాకు ఆయన దగ్గరికి వచ్చామంటే మాకేమైనా చేసి పెట్టాలా, అంతేగాని మీరు ఇలా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఓటేసేస్తున్నాం, దాని గురించి కదండి నేను అనేది. ఈ పరిశ్రమ ట్యాక్స్ పడిపోతుందని మాకు ₹1000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 700 ఇస్తున్నాడండి చీరకే. దీని మీద ట్యాక్స్ పడిపోతుందటండి జగన్ వచ్చి. ఇక్కడ సిల్క్ హబ్ లాంటిది పెడితే మీరే అమ్ముకోవచ్చు కదా, కొంతమంది మార్కెటింగ్ ఇక్కడ తీసుకొచ్చి పెడితే. మేము ఎక్కడ అమ్ముకుని మేము ఎక్కడ చేసుకోవడానికి అవ్వదండి. అలాగే చెప్పమంటారా? మరి మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నామండి, మొగ్గం మీద మెటీరియల్ అన్ని మీరు ఇచ్చేస్తారు. మాకు ఒక 50,000 అప్పు ఇచ్చారు మీరు. మరి 50,000 అప్పుడు మాకు ఎలాగ వస్తుందండి? వాళ్ళకే చేయాల్సి వస్తుంది. మరి అలా కాకుండా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇక్కడే మంచి షాపులు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, మీకు బాగుంటది కదా. బాగుంటదండి. మరి ఇవన్నీ లావాదేవీలు అవ్వాలంటే మరి మీ డబ్బులు మీకు కడితే కానీ మమ్మల్ని బయట రానివ్వరు కదండి. మరి ఒక దిక్కలకి మేము చేస్తున్నామండి, చేసిన తర్వాత డబ్బు కడితే కానీ మనం బయట రానివ్వరు. మా డబ్బు ఇచ్చారంగా మీరు మానేయండి, మీరు సొంతంగా పెట్టుకోండి అంటారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? మరి ఇవ్వాలా లేదండి? ముందు తీసుకోవాలిగా. అది అన్నమాట అండి. అది తీసుకోవాలంటే మరి ఈడొచ్చాక కొంచెం అప్పులు ఎక్కువైపోయండి, సరిపోతాం లేదండి. మీ దగ్గర అప్పు చేయవలసి వస్తుంది. ఓ 15,000 వస్తే నెలకు ఒక 5,000 అప్పు చేయవలసి వస్తుంది. 20,000. మంచిగా అవకాశాలు వస్తే సిల్క్ సంబంధించి హబ్బు లాంటిది ఇక్కడ పెడితే మీకు ఎక్కువ చీరలు గానీ నేతడానికి అవకాశం ఉంటే చేసుకోగలుగుతారా? మరి నీకు ఇప్పుడు వచ్చాడు కదండి రమణ, చింతపిల్లలు రమణ కూడా వచ్చాడు కదా, ఆయన కూడా మీరు పెట్టి బాగా చేశారంటే అలాంటి వాళ్ళు ఉంటారండి మా వెనకాతల చేయిస్తారండి. అదండి వర్క్ అయితే చేసుకోగలుగుతారు. ఎన్ని వచ్చినా మేము చేసుకోగలుగుతాం. ఆ సెల్త్ ఇచ్చి మాకు అన్ని మనం చేస్తాం, బెనిఫిట్ గా చేస్తాం అంటే మేము చేసుకోగలుగుతాం అండి. ఇప్పుడు ఏంటంటే ఒక దగ్గర మనం తాకట్లేడిపోయినట్టు, ఒక దగ్గర మనం ఉన్నట్టు, ఏంటంటే మీరు అప్పు ఇచ్చారు కనుక మీ దగ్గర మేము ఉండిపోయినట్టు, మీరు ఎంత అంత మేము తీసుకుంటున్నాం అండి. ఇవాళ అంటే ఏముంది, ట్యాక్స్ పడిపోతుంది పెద్ద దాని మీద మేమేం చేయమంటున్నారండి షాకర్లు. అదండి అలా జరుగుతుంది. ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఈయనకి ఇస్తాను, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను.